నమస్తే, నేను మీ మేరుగు రాజేష్. ఇక తెలంగాణ రాష్ట్రంలో మందు బాబుల పైన ఉక్కుపాదం అయితే మోపుతున్నారు. ఎందుకంటే విచ్చలవిడిగా తాగి మందు బాబులు ఎక్కడ పడితే అక్కడ పట్టుబడుతున్నారు. అయితే ఇప్పుడైతే హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ హెచ్చరికను జారీ చేసింది. ఏంటంటే మందు తాగి పట్టుబడితే వాళ్ళు విద్యార్థులైతే ఎంప్లాయీస్ అయితే ఒకవేళ కళాశాల విద్యార్థులు అయ్యారనుకో వాళ్ళ కాలేజీలకు లేఖలు పంపిస్తారట. వీళ్ళు మందు తాగి పట్టుబడ్డరు అని చెప్పి. ఇక ఎంప్లాయీస్ అయ్యారనుకో వాళ్ళ ఆఫీసులకు, వాళ్ళు ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసినా గవర్నమెంట్ జాబ్ చేసినా వాళ్ళ ఆఫీసులకు మందు తాగిరు అని చెప్పి వీళ్ళు మందు తాగి పట్టుబడ్డారు అని చెప్పి లేఖలు పంపిస్తారట. చూద్దాం మరి. ఇక మందు బాబులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక విద్యార్థులైతే కాలేజీలకు లేఖలు వస్తే మందు పట్టుబడవటని ఇచ్చేది పోతుంది. ఎంప్లాయీస్ అయ్యారనుకో అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక చూద్దాం. మందు బాబులపై ఉక్కుపాదం. మద్యం తాగి పట్టుబడితే జైలు, జరిమానా మాత్రమే కాకుండా వారి ఆఫీసులకు కాలేజీలకు లేఖలు కూడా పంపుతాం. చూసిర్రా, మంచిగా చూడుర్రి. కాలేజీలకు ఆఫీసులకు కూడా లేఖలు పంపుతారట. ఇక హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ హెచ్చరిక. హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ అయితే హెచ్చరికనైతే జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇక మీరు మన ఇజ్జత్ పోవద్దు, ఇక మనం మంచిగా ఉండాలనుకుంటే ఇక తాగి డ్రైవ్ చేయకుండా తప్పుడు పోయి మీ పని ఏందో మీరు చేసుకోరి, మీ కాలేజీలు ఏందో మీరు చదువుకోరి. ఒకవేళ మీరు ఇక మందు తాగి పోలీసులకు పట్టుబడ్డారు అనుకో, ఇక మనంతలా మన ఇజ్జత్ మనమే తీసుకున్నట్టు ఉంటుంది. ఇక అసలే ఇంటలేరు ఇక పోలీసు వాళ్ళు. న్యూయార్క్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 270 మందికి జైలు. న్యూయార్క్లో పట్టుబడ్డ 270 మంది ఉన్నారు కదా, 270 మందికి అయితే జైలు శిక్షణ అయితే విధించారట. జర జాగ్రత్తగా చూసుకోర్రి. కొంతమంది ఎట్లా అంటే లైట్ తీసుకుంటారు. అక్కడ పోలీసు వాళ్ళు ఉంటే ఏం చేస్తారంటే మందు అయినా కూడా గాల్లో ఎంత వాళ్ళని ఆపుతారనే ఉద్దేశం కొద్ది ఇట్లా కట్టుకొట్టుకుండా పోతారు. అట్లా ఓకుర్రి, బొక్క బొర్రలో పడకుర్రి, మీ ఇజ్జత్ మీరు తీసుకోకుర్రి. ఇక మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై హైదరాబాద్ సిటీ పోలీస్ ఉక్కుపాదం మోపుతున్నారు. జైలు శిక్షలు, జరిమానాలతోనే సరిపెట్టకుండా నిందితుల భవిష్యత్తుపై ప్రభావం పడేలా కఠినంగా వ్యవహరించనున్నారు. చూసిరా, నిందితుల పైన భవిష్యత్తులో ఇక ఒక మచ్చబడేలాగానైతే ప్రభుత్వం అయితే వీళ్ళపైన పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇక మన ఇజ్జత్ మనం తీసుకున్నట్టే ఉంటది. కాబట్టి జర జాగ్రత్తగా ఉంటారు మందాయటలు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారి వివరాలు, వారు పనిచేసే ఆఫీసులు, ఒకవేళ విద్యార్థులైతే వారు చదివే విద్యా సంస్థలకు అందించి వారిపై కఠినంగా వ్యవహరించేలా చేస్తామని హైదరాబాద్ సిపి జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ జైల్ డేవిడ్ హెచ్చరించారు. చూసిరా, జైల్ డేవిడ్ అయితే ఆ సార్ అయితే అసలు కూడా విన్నాడు, ఎవ్వరు మాటినారు. పుసుకునైనా మీరు తాయి పట్టుబడ్డారు అనుకో, విద్యార్థులైతే మీ విద్యా సంస్థలకైతే ఇక ఈయన తాయి పట్టుబడ్డారని చెప్పి లేఖలు పంపుతారట. జాగ్రత్త ఉండురు. ఇక కొత్త ఏడాది వేడుకల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపి దొరికిపోయిన మందు బాబులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. పోలీసుల ముందు హెచ్చరించినట్లుగానే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ వారు గురువారం కటకటాల వెనుకకు వెళ్లారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలు తీసే వారిని రోడ్డు టెర్రరిస్టులతో పోల్చి హైదరాబాద్ సిపి సజ్జనర్ మందు బాబులను కట్టడి చేసేందుకు న్యూయార్క్ వేల తనిఖీలు ముమ్మరం చేశారు. గత ఏడాది డిసెంబర్ 24 నుంచి 31 వరకు హైదరాబాద్ లో నిర్వహించిన తనిఖీల్లో సుమారు 1200 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా ప్రస్తుతం 270 మందికి శిక్ష ఖరారైంది. చూసిర్రా, సుమారు 270 మందికి 1200 మంది టెస్టులు చేస్తే సుమారు 270 మందికి జైలు శిక్ష పడదట. చూడుర్రి, ఇక జాగ్రత్త అంటే జాగ్రత్త ఉండుర్రి, ఇబ్బంది మాత్రం పడకుర్రి. ఎందుకంటే తర్వాత ఇక ఒకవేళ విద్యార్థులు ఇట్లా కేసులలో ఇరుక్కురు అనుకో, తర్వాత వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటది. ఎంప్లాయీస్ కూడా వాళ్ళ మీద కేసులు అయితే వాళ్ళకు ఉద్యోగాలు పోయే ఛాన్స్ అవన్నీ ఉంటాయి. కాబట్టి జర ఇక ఈ మద్యం ఈ వాహనాన్ని నడపకుండా ప్రభుత్వం అయితే పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది. కాబట్టి మనదేందో మనం ఏమైనా తాగాలనిపిస్తే ఒకవేళ ఇంటికి తీసుకుపోయి తాగురు, కానీ ఈ రోడ్ల మీద మందు తాగి మాత్రం ఈ పోలీసులకు పట్టుబడకుర్రి. అసలే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మందు తాగి బండి నడిపేటలో టెర్రరిస్టుల కంటే ఎక్కువ చూస్తున్నారట. ఇక జాగ్రత్తగా ఉండుర్రి, ఇబ్బంది పడకుర్రి, మీ భవిష్యత్తును మాత్రం ఖరాబ్ చేసుకోకుర్రి. ముందే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు, ఎంప్లాయీస్ కి, అందరికీ, ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో మందు బాబులందరికీ ఇది మాత్రం మంచిగా గుర్తు పెట్టుకొని వ్యవహరించుర్రి. ఇక